నిన్న కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకొని జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికపై కేబినెట్ ఆమోదం తెలపడం మీరు చూసినట్టయితే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడటం జరిగింది. ఒక కేబినెట్ ఆమోదం చేసే ముందు భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే సడన్ గా ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో 80% వరకు వాళ్ళ నివేదిక వాళ్ళు చేసినటువంటి పర్యటనలలో ఆమోదం తెలిపిర్రు వాళ్ళు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజలు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టిర్రు, ఏ రాష్ట్ర ప్రజల్ని కలిసిర్రు, ఏ జాతి ప్రజల్ని కలిసిర్రు అన్నది క్లారిటీ లేదు. సడన్ గా ఒక నివేదిక ఇచ్చిర్రు, ఆ నివేదిక మీద ఈ రోజు వాళ్ళ కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం తెలియజేయడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికల వల్ల లాభం జరుగుతుంది అంటే తప్పులేదు, లాభం జరిగితే అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ వాస్తవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చేయాలంటే. వాస్తవంగా ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఏదో కేబినెట్ ఆమోదం తెలిపిర్రు, రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు, బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడంతో ఏంటంటే ఈ రోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జమిలీ ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్ ఏ పేపర్ తెరిచినా. కానీ జమిలీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ 83, అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 172, అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 324, 25, 368, 243 లాంటి సవరణలు చాలా ఈ 6 కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా ఇప్పుడే ఈ రోజు మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్ననే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో. ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు. ఒకేసారి జరగాల్సిన 4 రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఇవాళ ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్లు చేసి 100 రోజులు ఆగి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని పుట్టిగా మాట వరుసగా అనడం అనేది ఇది తప్పుతో పట్టించినట్ట కాదా? ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే సంఖ్యాబలం 2/3 సంఖ్యాబలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి బిల్లులు ఆమోదం తెలియజేయాలంటే. అంటే కాన్ఫిడెన్షియల్ గా ఎన్డీఏ కూటమికి కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మా బలబలాలేంది, మరి ఇక్కడ ఆమోదం చేసినాక దాన్ని తీసుకుపోయి హౌస్ లో పెట్టినప్పుడు అది లోక్సభలో పెట్టినా, రాజ్యసభలో పెట్టినా ప్రస్తుతం మా బలం ఎంత, మరి మేము ఇంతమంది ప్రజల ముందు ఈ రోజు కేబినెట్ మీటింగ్ పెట్టి అవలీలగా ఆమోదం తెలియజేస్తున్నాం కదా. ఆమోదం తెలియజేసే ముందు ఈ ఒక డెమోక్రటిక్ కంట్రీల, ప్రజాస్వామ్య దేశంలో దీనికి కావాల్సిన సంఖ్యాబలం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని చెప్పి 240కి పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి కేబినెట్ మీటింగ్లు పెట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలియజేయడం అనే దాన్ని తప్పు పడుతున్నాము. ఎందుకంటే లోక్సభలో 362 సీట్ల మద్దతు అవసరం ఉంటుంది వాళ్ళకు ఈ బిల్లు ఆమోదం తెలియాలి. ఈ రోజు వాళ్ళకు ఉంది 293. నేను అనేది బీజేపీతో పాటు ఉన్న అన్ని పార్టీలు కలిపి. రాజ్యసభలో 164 కావాలి. ఇవాళ వాళ్ళకు ఉన్న బలం 119. ఇక పోతే 14 రాష్ట్రాలు అందాదా సపోర్ట్ ఉండాలి వాళ్ళకు. 14 రాష్ట్రాలు ఈ జమిలీ బిల్లుకు ఆమోదం తెలియజేస్తేనే ఈ బిల్లు ముందుకు పోతుంది. దాంతో పాటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే ఒక్క ఫేజ్ లో పెట్టలేని పరిస్థితి. మనం ఎన్ని ఫేజులు పెట్టాల్సి వచ్చింది, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది, మనకున్న వనరులు ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 2009కి వస్తే 1115 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది ఎన్నికలకు. 2014కు వస్తే 3000 చిల్లర ఖర్చు వచ్చింది. 2019 10,000 కోట్ల ఖర్చు వచ్చింది. అంటే మన దగ్గర ఆర్థిక వనరులు, మన దగ్గర మ్యాన్ పవర్, మన దగ్గర వ్యవస్థ ఉందా లేదా ఇవన్నీ చర్చ చేసుకొని రాజకీయ పార్టీలు, మరి 362 మంది ఎంపీలు మద్దతు కావాలి, 164 మంది రాజ్యసభ మద్దతు కావాలి, 14 రాష్ట్రాల మద్దతు, ఇవన్నీ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది. చేయాలనుకుంటే 29లో చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ సంప్రదింపులు చేసి కేబినెట్ ఆమోదం పెట్టేది ఉండే, లేకపోతే పార్లమెంట్ లో బిల్లు పెట్టేది ఉండే, రియల్ గా సీరియస్ ఉందామని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేసేది ఉండే. డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధాస్తులైనటువంటి బీజేపీ లీడర్లు ప్రతిసారి భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ప్రక్రియ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించడానికే
ఈ యొక్క మోడీ ప్రభుత్వము మొట్టమొదట ఆలోచన ఉంటది ప్రతి దాంట్లో కూడా. ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 194 దేశాలు ఉంటే కేవలం 10 దేశాలలోనే ఈ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి కూడా మన భారతదేశంలో ఉన్న జనాభాలో 34% శాతమే ఉన్నాయి అవి. ఆ 10 దేశాలు కూడా అంటే 184 దేశాలలో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు. ఇదేం కొత్త కాదు ఈ ప్రక్రియ. మనకు 1951 నుంచి మొదలు పెడితే 1967 దాకా మనం జమిలీ ఎన్నికలే చేసినాం. తర్వాత ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకపోవడం, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండకపోవడం, అక్కడున్న పరిస్థితుల వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని ఎన్నికలకు పోవడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగకూడదు. ఎందుకంటే రాష్ట్రాలే కాదు, మన పార్లమెంట్ వ్యవస్థ కూడా 5 టర్మ్లు చేయని ప్రక్రియలు చాలా సార్లు వచ్చినాయి మధ్యన. ఈ రోజు ఇదంతా కుదింపు చేయాలి అంటే చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే ప్రజలను తప్పుతో పట్టిస్తూ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఖర్చు భారం తగ్గుద్ది, ఎన్నికల కోడ్లు ఉండడం వల్ల పదే పదే దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు పెండింగ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకేసారి 5 ఏళ్లలో ఎన్నికలు అయిపోతే ఏ పని ఉండదని చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, వినడానికి చాలా బాగుంది. దానివల్ల ప్రజలకు మంచి జరుగుద్ది అంటే మా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉంటది. కానీ దాంట్లో నేను చెప్పిన అన్ని కూడా అంశాలు ఉన్నాయి. ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్సెప్షన్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు, కన్సెన్సస్ ఇంపార్టెంట్. టెంపరీగా మనము ప్రజల మధ్యనకు ఒక మెసేజ్ తీసుకుని, ఎందుకంటే డిమానిటేషన్ కూడా ఎవరితో చర్చ చేయకుండా చేసింది. దానివల్ల లాభం ఎంత జరిగిందో ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న ప్రజలకు నివేదిక లేని పరిస్థితి. డిమానిటేషన్ ఉంటే ప్రజల పాపం మోడీ గారు చెప్పిన దాని ప్రకారం, బీజేపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం డిమానిటేషన్ నల్లధనమే ఉండదు ఈ భారతదేశంలో అని చెప్పి. ఎవరి జేబులో రూపాయి ఉండదు, మొత్తం ప్లాస్టిక్ కరెన్సీయే, ప్రతిదీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లే. ఇక పైసలు ఉన్నోడు ఏముండడు, అందరికి జీవితాలలో అందరికి నల్లధనం అంతా పోయేసరికి భారతదేశంలో ఎకనామీ ఎంత గొప్పగా పెరుగుద్ది అంటే ప్రజలు పుట్టల చేతులు పట్టుకొని ఉద్యోగాలు లేకుండా 6 నెలలు లైన్లలో నిలబడి ఏటీఎం మిషన్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని మరి మంచి జరుగుతుందంటే 4 రోజులు బువ్వ తినకుండా ఏం కాదనుకునే ఆలోచనలు ఈ భారతదేశ ప్రజలు ఆ రోజు మోడీ వెంట నిలబడ్డారు. మరి ఈ రోజు వరకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, నల్లధనం అనేది ఈ రోజు వరకు డిక్లేర్ చేయని పరిస్థితి నరేంద్ర మోడీ గారు. తొందర ఏదో సినిమా ప్రక్రియ మాదిరిగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేస్తే నడవదు. నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారు క్లియర్ గా చెప్పిర్రు ఏమని, అపోజిషన్ పార్టీస్ అన్ని, ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, మేము ఒక ఇండియా కూటమి. ఇప్పుడు మా కూటమి ఏంటంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది వాళ్ళ ఒక కేబినెట్ ఆమోదం జరిగినప్పుడు పార్లమెంట్ లా కూటమి తరపు నుంచి మాట్లాడుతున్నట్టు మనం కూటమిలో ఏం నిర్ణయం తీసుకుంటారు, కూటమిలో ఏం ఆలోచన, ప్రస్తుతానికి వాళ్ళు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు డైవర్షన్ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో వాస్తవాలు ప్రాక్టికల్ గా లేవు. నేను అనేది ఒకటే, చెయ్యాలన్న చిత్తశుద్ధి వేరు, ఏదో వైట్ వాష్ లెక్క చేయడం వేరు. ఇది వైట్ వాష్ ప్రోగ్రామ్ అని నేను అంటున్నాను.